ఈరోజు మన ఛానల్‌లో మనం వెజిటబుల్ రైస్ ఎలా చేయాలి అనేది చూసేద్దామండి. దానికోసం కావాల్సినటువంటి వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఆనియన్స్, టమోటా, ఇంకా నార్మల్‌గా క్యారెట్టు, బీన్స్, ఆలు అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసి, సో, మనం మామూలుగా ఏమైతే వేస్తున్నామో అవన్నీ వేసి నేను దాంట్లో బాగా ఉడికిస్తున్నాను. ఆ తర్వాత దాంతో పాటుగా నేను ముందుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, నెక్స్టు ఆలు, క్యారెట్, బీన్స్ అన్నీ వేసి ఆయిల్‌లో బాగా బాయిల్ చేస్తానండి. పచ్చి వాసన రాకుండా బాయిల్ చేసి అందులో టమోటా గూడా యాడ్ చేసేస్తానిప్పుడు. ఎందుకంటే టమోటా లేనిదే మనం ఏం చేయలేం గదా! సో, టమోటా గూడా యాడ్ చేసి ఇవన్నీ బాగా ఆయిల్‌లో బాయిల్ అయ్యేంత వరకు నేను ఒక 2 మినిట్స్ మాత్రం బాగా గరిటె సహాయంతో ఇటు అటు తిప్పుతాను. ఎందుకంటే కింద కొంచెం మాడు అనేది ఉండకుండా క్లియర్‌గా ఉండడం కోసం నేను అలా చేస్తాను. ఇట్లా ఒక 2 మినిట్స్ పాటు బాగా బాయిల్ చేస్తాను. ఇంకా దీన్ని రెడీ చేయడం కంటే ముందు నేను పక్కన రైసు ఒక బౌల్‌లో కడిగి పక్కన పెట్టుకుంటానండి. వాటర్ అనేది లేకుండా బాగా వంచేసి ఓన్లీ రైస్ మాత్రమే పెట్టుకుంటాను. అది చూపించట్లేదు. తర్వాత పక్కన చూపిస్తాను నేను ఉండేది. దాంతో పాటుగా కొంచెం బిర్యానీ ఆకు, ముందుగా దంచి పెట్టుకున్నటువంటి అల్లం, వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్తాను. అందులో లవంగాలు గూడా యాడ్ చేస్తానండి. నాకిందులో జీడిపప్పు వేసుకోవడం అంటే గూడా ఇష్టం. కానీ జీడిపప్పు అవైలబిలిటీ లేదు కాబట్టి నేను వేయలేదు. మీరు కావాలంటే వేసుకోండి. ఇదే మిశ్రమంలో నేను కొంచెం మసాలా కోసం కారం, ధనియా పొడి, పసుపు, ఉప్పు తగినంత వేసేసుకుంటాను. సో, దాని మిశ్రమాన్ని మొత్తం కలిపి అలా పెట్టుకుంటాను. ఇప్పుడు మీరు చూస్తున్నారుగా పక్కన బౌల్‌లో రైస్ అనేది నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. సో, వాటర్‌లో ఉంటే కొంచెం అన్నం మెత్తగా అయిపోతుందని నేను వాటర్ మొత్తం వంచేసి అలానే ఆ బౌల్‌లో పెట్టేసుకున్నాను. సో, ఇప్పుడు ఈ మనకు బాగా వేగినటువంటి అంటే మసాలాలు వేగిన దాంట్లో వాటర్ వేసుకుంటాం తగినంత. అంటే గ్లాసు బియ్యంకి 2 గ్లాసులు వాటరేసినట్టు. అంటే ఒక కప్ బియ్యం తీసుకుంటే 2 కప్పులు వాటరని. ఇంకొంచెం వాటరనేది తగ్గిస్తున్నాను. మనకి ప్రెషర్ కుక్కర్ కాబట్టి. సో, ఈ బియ్యాన్ని గూడా అందులో వేసేసి, దానికింక నేను మూత పెట్టేస్తానండి. మినిమమ్ 2 విజిల్స్ అండి. 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికిస్తాను. బిర్యానీ రెడీ. ఆ తర్వాత ప్లేట్‌లో పెట్టేసాను చూడండి. బిర్యానీ ఎంత బావుందో. దాంట్లోకి రైతా చేసుకున్నాను. సో, నాకైతే సూపర్ టేస్ట్ వచ్చిందబ్బా! మీరు కూడా ఒకసారి ట్రై చేసేసి ఎలా ఉందో చెప్పేసేయండి.